వ్యతిరేకించండి కాశ్మీర్లో జరిగిన మారణ హోమాన్ని, వ్యతిరేకించండి కాశ్మీర్లో జరిగిన మారణ హోమాన్ని, వ్యతిరేకించండి కాశ్మీర్ మారణ హోమాన్ని, ఖండించండి పహల్గాంలో జరిగిన తీవ్రవాద చర్యలను, ఖండించండి పహల్గాంలో జరిగిన తీవ్రవాద చర్యలను. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి జై జనసేన. ఖండించండి పహల్గాంలో జరిగిన 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 23, 24వ తారీఖుల్లో కొవ్వొత్తి ర్యాలీలు, 25వ తారీఖున మానవహారాన్ని నిర్వహించి ఏదైతే ఈ రోజున పాకిస్తాన్ చేస్తున్నటువంటి అకృత్యాలు, దుర్మార్గమైనటువంటి చర్యలు, ఘోరమైనటువంటి చర్యలని నిరసిస్తూ మరణించినటువంటి కుటుంబాలకి సానుభూతిని తెలియజేస్తూ, అదేవిధంగా హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి వారందరూ త్వరగా కోలుకొని వారి యొక్క ఇళ్లకు చేరాలని, ఆరోగ్యకరంగా చేరాలని, మరి యొక్క పాకిస్తాన్ యొక్క చర్యలని భారత ప్రభుత్వం దృఢంగా తిప్పికొట్టాలని, ఏదైతే ఉగ్రవాద సంస్థలు అమాయక ప్రజలపైన, టూరిజం చేసేటువంటి వారిపైన, హనీమూన్కి వెళ్ళినటువంటి వారిపైన, అభయం శుభం తెలియనటువంటి ప్రజలపైన దుర్మార్గంగా కాల్పులు చేసి వారి యొక్క క్రూరత్వాన్ని చాటుకున్నటువంటి పరిస్థితిని చూసాం. దీన్ని భారతదేశ ప్రభుత్వం, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలి. పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తూ ఇతర దేశాల మీద, పొరుగు దేశమైనటువంటి భారతదేశం మీద వారి యొక్క దాడులను కొనసాగిస్తున్నప్పటికీ భారతదేశం శాంతియుతమైనటువంటి పరిస్థితులతో, శాంతియుతమైనటువంటి మార్గాలతో ఎప్పుడూ కూడా ఒక సంబంధాన్ని కొనసాగించాలని చూస్తున్నప్పుడు కూడా మరి వారు లోకుగా తీసుకొని చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే ఉగ్రవాద మూకల్ని అంత హతమార్చే దిశగా భారతదేశ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.